తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి ఖండించారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిపై భూమన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ విధానంలోనే కలెక్టర్ భూమనపై ఫిర్యాదు చేశారన్నారు. దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇష్టానుసారంగా అధికారులపై దూషణ చేయడం సరికాదంటున్న తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఒక పక్క ఇంతవరకు టీటీడీపై బురద జల్లుతున్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఏకంగా ఐఏఎస్ల మీదనే దుర్భాషలాడే పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కూడా చైర్మన్ డాలా దివాకర్ రెడ్డి గారు మనతో మాట్లాడారు. సార్ చెప్పండి సార్, ఈరోజు రాజకీయాలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయనిపిస్తుంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుల మీదనో ఎమ్మెల్యేల మీదనో అదేవిధంగా టీటీడీ చైర్మన్ మీద టీటీడీ మీద బురద చల్లుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి మీదే డాక్టర్ మంగళ్ సింగ్ అనే ఒక పదాలను కూడా ఆయన చెప్పడానికి కూడా నాకు మాట్లాడిన పదాలు అటు మాట్లాడు ఏ విధంగా చూడాలండి? ఈరోజు ఒక చాలా బాధాకరం. ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, 2 సార్లు టీటీడీగా చైర్మన్ చేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ని ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. డాకు మంగళ్ సింగ్ అని పిలవటం, ఒక మంత్రిని పట్టుకొని చార్లెస్ అని పిలవటం చాలా బాధాకరం. వాళ్ళ ముఖ్య టార్గెట్ ఏంటంటే ఎన్డీఏ కూటమి చేసేటువంటి డెవలప్మెంట్స్ని అవి ఆపాలని చెప్పేసి అవి ఆపాలంటే మా నాయకులు ఎవరు బెదిరే వాళ్ళు లేరు, భయపడే వాళ్ళు లేరు. ఇంకా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారులు కానీ భయపించి బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు సంతకాలు పెట్టడం ఆపేస్తారు, ఫైల్స్ చూడటం ఆపేస్తారని చెప్పేసి ఒక బీసీ వ్యక్తి అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఎన్నో నిధులను రాత్రులు కష్టపడి చదివి ఈరోజు ఐఏఎస్ అయ్యి ఈరోజు జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఈరోజు ఇన్ని సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి ఆన్ స్పాట్లో ఈరోజు తిరుపతి జిల్లాని ఏం కావాలో డెసిషన్స్ తీసుకుంటూ అప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తూ వేలాది మందికి ఈరోజు ఇల్లు పట్టాలు కావచ్చు ఎన్నెన్నో డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ చేసిన వ్యక్తి మా తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా దానికి సహకరించేటువంటి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని, వీళ్ళందరికీ సహకరించేటువంటి మా కూటమి నాయకుడు మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారిని, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా మాట్లాడటం చాలా బాధాకరం. సో దయచేసి ఇంకా మీరు ఆలోచించండి. మీరు ఎందుకు మాట్లాడారో తెలిసి మాట్లాడారా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారా తెలియట్లేదు. సో కాబట్టి దయచేసి ఇంకొకసారి కలెక్టర్లను అలా మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకనైనా మీరు చేసినటువంటి తప్పులు మీరు తెలుసుకొని మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు కోర్టుకు పోవటం, క్రాష్లకు వెళ్ళటం, యాంటిసిపేట్ బెయిల్కి పోవటం అవసరం లేదు. సో కాబట్టి దయచేసి ఐఏఎస్ని ఐపీఎస్ని ఈ విధంగా మాట్లాడితే ప్రజలందరూ ఎవరో ఏమైపోతారని మాత్రం ఎవరు ఏమి చేయలేరు, ఏ డెవలప్మెంట్ మీరు ఆపలేరు. ఎన్డీఏ కూటమి డబుల్ సెక్టార్తో ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో నిలిపే వరకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూనే ఉంటారు. మా సీఎం గారు మా లోకేష్ వెనకాల మేమందరం కూడా ఒక సైన్యంలాగా అందరూ కూడా కష్టపడేసి ఈరోజు తిరుపతి జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం తీసుకుని వస్తాం. అలాంటి మాటలే కాకుండా కలెక్టర్లు ఏంటి వాళ్ళ ఫ్యామిలీతో పుట్టినరోజులు జరుపుకునే దాన్ని కూడా తప్పుపట్టడం ఎలా చూడాలి? ఏ రోజు కూడా కుటుంబం జోలికి ఎప్పుడు పోవుందు, ఎవరు కూడా ఇన్వాల్వ్ కావుందు, వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ముద్దు. ఒక జిల్లా అధికారి అందరితో బాగుంటాడు, చిన్నవాడి కంచి పెద్దవాడి వరకు అందరితో నవ్వుతూ పేలుతూ ఉంటాడు. కాబట్టి ఆ ఒక ఉన్నటువంటి రిలేషన్షిప్తో వ్యాపారస్తులు వచ్చారు, పొలిటికల్ లీడర్స్ వచ్చారు, కామన్ మ్యాన్ వచ్చారు, చిన్నవాడు వచ్చాడు, పెద్దవాళ్ళు వచ్చారు. అది పిలవటం కూడా తప్పంటాం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు బర్త్డేస్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకుంటారు. అవన్నీ క్వశ్చన్ చేసి వీళ్ళు పిలిచాను వాళ్ళని పిలిచా అంటాం కూడా చాలా బాధాకరం. అవన్నీ కూడా కరెక్ట్ కాదు. అలా చివరిగా ఏదంటే మీరు చెప్పినట్టు తిరుపతి లాంటి టెంపుల్ సిటీలో ఒక ఐఏఎస్ అధికారి పనిచేయాలంటే ముఖ్యంగా వీపీలు తాకిడికి ఉంటుంది. పొద్దున 3 గంటలు లేస్తే అదేవిధంగా రాత్రి 12 గంటల వరకు నిద్రపోయే పరిస్థితి కూడా. అలాంటి ఈ కలెక్టర్ మీద మాట్లాడడం దాన్ని ఎలా చూడాలి? రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాలు ఐఏఎస్ కలెక్టర్లు ఒకవైపు అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరు ఒక సపరేట్. ఎందుకంటే ఇక్కడ పిలిగ్రిమ్స్ ప్లేసు వెంకటేశ్వర స్వామి పాదాల కిందన మనందరూ ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు టాప్ ప్రోటోకాల్ టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరో ఒకరు తాకిడి తిరుపతి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు వచ్చినా కలెక్టర్ గారే పోయి రిసీవింగ్ చేసుకోవాలా, ఆ ప్రోటోకాల్ చూడాలా. అదే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మీటింగ్స్ పెట్టాలన్నా ఇప్పుడు మీరు చూసినట్టయితే నేషనల్ ఉమెన్స్ ఫస్ట్ మీట్ ఇక్కడ మనం పెట్టాము, అదేవిధంగా టూరిజం మీట్ ఫస్ట్ డే పెట్టాము. అట్లా ఏదైనా కూడా తిరుపతి సెంటిమెంట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ పెట్టాలని చూస్తారు. సో అదేవిధంగా ఈరోజు మనకు 70 కిలోమీటర్ రేడియస్ మన జిల్లా ఉంది కాబట్టి
మనకు ఉన్నటువంటి గూడూరు ఉన్నటువంటి పోర్ట్ డెవలప్మెంట్స్ కావచ్చు, శ్రీసీట్ ఉండే కంపెనీస్ కావచ్చు, ఇటు పక్క ఉండే బార్డర్ ఇష్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి మీద పడుతుంది కాబట్టి వాళ్ళకు ఉండే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఫ్యామిలీతో గడిపే టైం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి యాస్పిషియస్ డేస్ ఇట్లా చిన్న చిన్న బర్త్డేలు, మ్యారేజ్ డేస్ అవి కూడా చేసుకోకపోతే ఇంకా వాళ్ళు ఎంత కష్టపడి ఉపయోగం ఏముంటుంది అనేసి అని భావించి ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్గా పనిచేయాలన్నా కూడా అంత ఆషామాషి విషయం కాదు. అట్లాంటి కలెక్టర్ని పట్టుకొని ఇలా మాట్లాడటం కూడా చాలా బాధాకరం. ఫైనల్ ఇంకొకటి, మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఐఏఎస్లు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు గారు దీని మీద స్పందిస్తారా, స్పందించరా? ఖచ్చితంగా అందరూ స్పందిస్తారు. అందరూ ఆల్రెడీ బాధపడుతున్నారు. ఎంతోమంది కూడా ఫోన్ చేసి చెప్పారు. అందుకనే నేను బాధపడి ఫస్ట్ వచ్చి ఈరోజు ప్రెస్ ముందర, ఎందుకంటే ఈరోజు మనం అధికారికి ధైర్యం చెప్పకపోతే ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ని వాళ్ళు ఆపేటట్టు ఇండైరెక్ట్గా మైండ్ గేమ్తో ఆడేటువంటి పరిస్థితి కాబట్టి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ప్రజల వైపు ఎంత పక్క సపోర్ట్ చేస్తుందో అధికారుల వైపు కూడా అంతే పక్క సపోర్ట్ చేసి ఎన్డీఏ కూటమి డెవలప్మెంట్లో దూసుకెళ్తుంది. ఇది మొత్తం మీద ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. ఎందుకంటే రాజకీయంగా ఇంతవరకు టీటీడీ పైన, అదేవిధంగా రాజకీయ నాయకుల పైన బురద జల్లే ప్రయత్నాలు చేశారు. అయితే ఈరోజు ఏకంగా ఒక ఐఏఎస్ అధికారిని డాకు మంగళ్ సింగ్ అనే పదాలతో మాట్లాడడం ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా దీనిపై పెద్ద ఎత్తున అంటే డాలర్ దివాకర్ రెడ్డి కాకుండా పూర్తి స్థాయిలో తిరుపతి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పెద్ద ఎత్తున దీనిపైన ప్రతి ఒక్కరు మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తావు. కెమెరా పర్సన్ జయప్రకాష్ తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి. విజయవాడ